హాయ్ గైస్, ఇది చిల్ వాటర్ పంపు. ఇది కొంచెం ప్రాబ్లం అయింది. ఇది పని చేయట్లేదు, వర్క్ చేయట్లేదు. ఎందుకు వర్క్ చేయట్లేదు ఏంటని 3 phase మోటార్ ఇది చూడటానికి వచ్చాను, చెక్ చేయడానికి వచ్చాను. చెక్ చేయడానికి వచ్చి ఇప్పుడు చెక్ చేయడానికి క్లాంప్ మీటర్ తీసుకుంటున్నాను. క్లాంప్ మీటర్ తీసుకుని చెక్ చేస్తాను. ఇప్పుడు క్లాంప్ మీటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చెక్ చేశాను, అది చెక్ చేసాను. చెక్ చేసిన తర్వాత అది ఏంటంటే చెక్ చేసినా కానీ అది కంటిన్యూ రావట్లేదు. కంటిన్యూ ఎందుకు రావట్లేదు అని చెక్ చేస్తే అక్కడ ప్యానల్లో కేబుల్ కింద నుంచి కేబుల్ ఉంటుంది కదా, అది కేబుల్ లూజ్ అయిపోయి అప్పుడప్పుడు స్పార్క్ వచ్చి అది డ్యామేజ్ అయిపోయింది. అది ప్యానల్ దగ్గర వీడియో తీయలేదు గైస్. ఆ ప్యానల్ దగ్గర వీడియో తీయలేదు. అక్కడికి పట్టుకెళ్ళలేదు. ప్యానల్ వేరే దిక్కున ఉంది, నేను వేరే దిక్కున వర్క్ చేస్తున్నాను. ఇక్కడ కంటిన్యూ చెక్ చేస్తాను. ఇప్పుడు కంటిన్యూటీ రావట్లేదు. చాలాసేపు ట్రై చేశాను గాయస్, కంటిన్యూటీ రావట్లేదు. ఏంటి అని అర్థం అవ్వలేదు. చాలాసేపు చూసి అక్కడికి వెళ్ళి చూస్తే ప్యానల్లోని కింద నుంచి కేబుల్ కనెక్షన్ లూజ్గా ఉన్నట్టు ఉంది. కనెక్షను అది కొత్త బిల్లింగ్ గాయస్. ఇది అందు గురించి అది సరిగ్గా కనెక్ట్ చేయలేదు వాళ్ళు. ఇంకేంటి గాయస్, అదిగో ఏం చేయలేదు. వర్క్ చేయాలి, డైలీ వర్క్ చేయాలి, ఏదో వర్క్ ఉంటుంది మాకు. చిల్ వాటర్ పంప్. అది చిల్ వాటర్ పంప్ అంటే ఏంటంటే ఇప్పుడు అది ఏసీ, మనం ఇంటికడ్డ ఏసీలాగా ఇక్కడ చిన్న ఏసీలు వాటర్ ఎక్కువ. చిల్ వాటర్ అంటే అది కూల్ వాటర్ ఉంటుంది అన్నమాట. అంటే బల్దియా గవర్నమెంట్ నుంచి వాటర్ వస్తుంది, చిల్ అయ్యి వాటర్ వస్తుంది పైపులు అంటేనే. ఆ పైపుల నుంచి వచ్చిన వాటర్ ఈ మోటార్లో అపార్ట్మెంట్లకి పంపుతాయి అన్నమాట. అపార్ట్మెంట్లోకి పంపితే అపార్ట్మెంట్లో యూనిట్ బిగించి ఉంచుతారు, చిల్ వాటర్ యూనిట్. అంటే ఆ లైన్స్లోంచి వాటర్ వెళ్తుంది, ఓన్లీ వాటర్ వెళ్తుంది. వాటర్ వెళ్ళి మొత్తం